రానమ్మా దివ్య మీరు వస్తా అంటే ఎవరు చూడలే కదా. ఎవరు చూడలే రాము. సరే రానమ్మా, నేను ఇంతకుముందు అన్వేషణని కలిసి వచ్చిన మన ఇద్దరి మీద డౌట్ వచ్చింది. అవునా రాము, ఎందుకు ఏమన్నాడు అన్వేష్ బావ? నిన్ను పెళ్ళైన తర్వాత జాబు పంపినని చెప్పింది కదా అన్వేషణ, ఆ ముచ్చట మళ్ళీ నువ్వు అన్వేషణతో అన్నవా? అవును రాము, నేను బావని అడిగినా, ఎందుకు ఏమంటాడు? నువ్వు ఎవరికి చెప్పవనే కదా రానమ్మా, నేను నీతో చెప్పినా, నువ్వు మళ్ళీ పోయి అన్వేషణతో ఎందుకు చెప్పినావు? ఇప్పుడు అన్వేషణకు నా మీద డౌట్ వచ్చింది. వస్తే రాని రాము, ఎప్పటికైనా మన విషయం మనకు తెలవాల్సిందే కదా. నువ్వు మళ్ళీ అట్లనే మాట్లాడతావేంది రానమ్మా? చూడు దివ్య ఎన్నిసార్లు చెప్పినా కూడా అట్లనే మాట్లాడుతుంది. అసలు మీరిద్దరు ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి? ఊర్లో తెలిసింది అనుకో పరువు అంతా పోతుంది. అసలు నేను ఏం చేయాలా దివ్య? నేను ఎంత చెప్పినా కూడా రానమ్మ వింటలేదు. అసలు నన్ను ఏం చూసి ఇష్టపడుతుందో నాకేం అర్థమైతలేదు. నిజం చెప్తాను రాము, నువ్వు అంటే నాకు నిజంగా ఇష్టం, కానీ నాకు ఇప్పుడు అర్థమైతా నేను ఎందుకు లవ్ చేస్తున్నాను. ఛీ, ఎందుకు రానమ్మ అట్లా అంటాను? ఈ రోజు వరకు నేను ఎప్పుడన్నా ఒక మాట అన్నానా? నేను ఎంతో మంది అన్నారు రాము, ఈ పనులు ఎందుకు లవ్ చేసినా వదిలే అని. నేను ఎవరి మాట పట్టించుకోలేదు, అయినా నేను ట్రూగా లవ్ చేసిన. ఇంత ట్రూగా లవ్ చేసి నాకు నువ్వు కావాలంటుంటే నన్ను చీప్గా తీసేస్తున్నావు.